నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాలా మెయిన్ న్యూస్ అయితే ఉన్నాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. తప్పకుండా లైక్ మీ నుంచి ఆశించేది లైక్ మాత్రమే, కాబట్టి లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా టెట్కు సంబంధించినటువంటి డేట్స్, డిఎస్సికి సంబంధించిన డేట్స్ వచ్చినాయి. అదేవిధంగా గురుకులకు సంబంధించినటువంటి గ్రూప్ 1కి సంబంధించినటువంటివి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మే 20 నుంచి జూన్ 3 వరకు టీఎస్ టెట్, ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు, నోటిఫికేషన్ రిలీజ్ ఈ నెల 20న డీటెయిల్ నోటిఫికేషన్, డిఎస్సి అప్లికేషన్ గడువు జూన్ 20 వరకు పెంపు, తాజా టెట్తో క్వాలిఫై అయ్యే వాళ్లకు ఛాన్స్, జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి రాత పరీక్షలు. చాలామంది అడుగుతున్నారు, అన్న ఈ టెట్ ఇప్పుడు వేసినటువంటి టెట్ క్వాలిఫై అయితే మాకు ఎలిజిబిలిటీ ఉంటుందా అన్న డిఎస్సిలో అంటే 100% ఉంటుంది. దానికోసమే టెట్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటి జరిగింది. దాని గురించి మీరు వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. అదే రకంగా జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి రాత పరీక్షలు ఉంటాయి. కాబట్టి 100% అయితే పకడ్బందీగా ప్లాన్ చేయాలి. ఇంకా ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో దయచేసి మీరు పేపర్ 2 వాళ్ళు మాత్రము డిఎస్సికి ప్రిపేర్ కాండి. ఇంకా పేపర్ 1 వాళ్ళు మాత్రం టెట్ ప్లస్ డిఎస్సి 2 సేమ్ ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఆ రకంగా వాళ్ళ ప్రిపరేషన్ అనేటువంటిది ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి రోజు కూడా ఇంకా క్లాసులు చేస్తాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి 100% వాటిని అయితే ఉపయోగించుకోండి. ఎస్ మీకు క్లాసులు కావాలంటే ఎస్ వీ వాంట్ క్లాసెస్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే రకంగా సింగరేణిలో 327 పోస్టులు, అవి కూడా భర్తీ చేస్తామని రోజు పేపర్లో ఇస్తూ ఉన్నారు. గ్రూప్ 1కు సంబంధించినటువంటి ఇంకా ఎవరైనా అప్లై చేయకుంటే దాదాపుగా దాని గడువు అనేటువంటిది 16వ తారీఖు వరకు, అంటే రేపటి వరకు పొడిగించడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా జేఎల్ కావాలా, గురుకుల ఉద్యోగాలపై బ్రోకర్ల బేరాలు, ఒక్కొక్క పోస్టుకు 30 లక్షల డిమాండ్, డెమో మార్కులు వేయిస్తామంటే ఆశలు, 1:2 జాబితాలోని అభ్యర్థుల టార్గెట్, ఆందోళన బాటలో అభ్యర్థులు, ఇటీవల ప్రజాభవన్ ఎదుట ధర్నా, సెక్రటేరియట్ ముట్టడికి సన్నాహాలు, ట్రిప్ వ్యవహారంపై అనుమానాలు, కటాఫ్ మార్కులు ప్రకటించిన ట్రిప్, ఎంపికైన అభ్యర్థుల మార్కులు వెల్లడించకపోవడంపై ఆందోళన, ఆర్టీఐ కింద కోరిన స్పందన కరువు, డెమో మార్కులు కేటాయించడంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రజాభవన్ వద్ద జరిగిన ఆందోళనలో మాట్లాడుతున్న అభ్యర్థి. కాబట్టి ఇక్కడైతే కొద్దిగా జైలుకి సంబంధించింది ఒక్కొక్క పోస్టుకు మేము మీకు డెమోకు మార్కులు వేపిస్తాం కాబట్టి 30 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇట్లా పేపర్లో, ఇది నమస్తే తెలంగాణ పేపర్లో రావడం అనేటువంటి జరిగింది. అయితే నిజంగా ఇది జరిగిందా లేదా అనేటువంటిది ఇంతవరకు అయితే మనకు ఏం ఆధారాలు అయితే లేవు, బట్ ఆరోపణ అనేటువంటిది అయితే వస్తూ ఉన్నది. అయితే దానికి సంబంధించినటువంటి ఎందుకు అలా చెప్పడం అనేటువంటిది అంటే అనుమానం ఎందుకు రావాల్సి వచ్చిందంటే దాదాపుగా మీరు ఎలాంటి డెమోకు సంబంధించినటువంటి మార్కులు అనేటువంటిది వెల్లడించలేదు. అదే రకంగా ఇప్పటి వరకు 1:1లో ఉన్నటువంటి వాళ్ళు కట్ ఆఫ్ ఎంత అనేటువంటి తెలియలేదు. కాబట్టి అవన్నీ తెలిస్తే మాకు నిజమా కాదా అనేటువంటిది తెలిసిపోతుంది కదా అనేటువంటిది ఒక రకమైనటువంటి ఊతం ఇచ్చినట్టు అయింది దానికి. కాబట్టి జిఆర్ఎల్ అనేటువంటిది తప్పకుండా గురుకులలో ఇవ్వాల్సిందే. దానికి తోడుగా 100% అశోక్ సార్ యొక్క జీవితం అనేటువంటి నిరుద్యోగుల కోసం అంకితం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా అశోక్ సార్కు సపోర్ట్గా నిలవాల్సినటువంటి అవసరం అయితే ప్రతి గురుకుల అభ్యర్థికి ఉంది. ప్రతి నిరుద్యోగి కోసం పరితపిస్తున్న అశోక్ సార్ యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలని, ప్రభుత్వం అశోక్ సార్ చేసినటువంటి డిమాండ్లను నెరవేర్చాలని, చర్చలు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వీ సపోర్ట్ అశోక్ సార్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. ఎందుకంటే మన కోసం అశోక్ సార్ దీక్ష చేయడం అనేటువంటిది మన అందరి కోసము. వాళ్ళ శ్రీమతి గారు కూడా అశోక్ సార్ని మీరే కాపాడుకోండి, నా మాట కూడా వినడం లేదని చెప్పడం అనేటువంటిది కన్నీళ్ళు వచ్చేటట్టుగా మేడం కూడా మన కోసం ఆలోచన చేస్తుంది. సో వారి యొక్క జీవితం అనేటువంటిది మనందరికీ చాలా అవసరము. ఒక మంచి విద్యావేత్త, అలాంటి సార్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే మన పైన ఉంది. సో జైలుకి సంబంధించినటువంటి ఈ రకంగా ఉద్యోగాలపై బ్రోకర్ల బేరాలు అనేటువంటిది నమస్తే తెలంగాణ పేపర్లో రావడం అనేటువంటి జరిగింది. ఎనీహౌ మిత్రులారా, ఏది ఏమైతేనేమి కానీ తప్పకుండా అయితే గురుకులలో రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి 100% అయితే నాట్ ఓన్లీ గురుకుల, ఆల్ ఎగ్జామ్స్ టీఎస్పీఎస్సీ జేఎల్ రిజల్ట్ ముందు వస్తే దానికి అనుగుణంగా అన్ని రిజల్ట్ వచ్చినాయి. కాబట్టి దాదాపుగా దానికి పోయేటువంటి వాళ్ళే చాలామంది ఉంటారు. కాబట్టి ఒక్కసారి అయితే అలా ఇయ్యము అనుకున్నప్పుడు దాదాపుగా మీరు ఏం చేసేది ఉంటే గవర్నమెంట్ నిరుద్యోగుల గురించి ఆలోచించే వాళ్ళు. కాబట్టి ఫస్ట్ ఏదైతే ఉందో దానికోసం పోస్టింగ్ ఇచ్చుకుంటా, తర్వాత వేరే దానికి ఇట్లా ఇచ్చుకుంటూ వస్తే చాలా బాగుంటుండే. కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు నిరుద్యోగులకు అన్యాయం అనేటువంటిది జరగదు. కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.